వీడి దుంపదేగా వీడెక్కడ దొరికాడు నాకు ఏదో క్షుద్బాధ తెచ్చుకోవడానికి తప్ప పరిశుభ్రత ఇందులో బుజ్జిగా వెళ్ళి కుక్క నా లేకుండా శాస్త్రి గారిని కలుస్తుంది. నన్నెందుకు కలుస్తుందిరా? మీరు తింటుంది దాని ప్లేట్లోనే కదా. నేను వెళ్ళిపోతానంటే ఏమిటి ఇలాంటి హోటల్స్ లో అందమైనటువంటి అద్భుతమైనటువంటి సాలిడ్ గా ఉన్న అమ్మాయిని బెటర్ అప్పుడు అలాగే పెడతాను పంతులు గారు. పెడతానంటే కాదు పెట్టినప్పుడే పిలువ వస్తాను. లోపలికి వెళ్ళి పని చూడండి రా. హోటల్ కుల్ల చేస్తున్నారా మీరు? బుజ్జున్నాడా? ఏంటి పని? టిఫిన్ తినాలి. టిఫిన్ తినడానికి డబ్బులు ఉండాలి కానీ బుజ్జి ఎందుకు? ఏ నీ దగ్గర లేవా? చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావే. ఇది చాలా తక్కువ. బుజ్జిని బిలో. అలాగే సూర్యం ఇప్పుడే వచ్చా. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏరా మీ బావ పెద్ద తెలుగు గలవాడన్నావు. ఇలాంటి లఫుడ్ గా పన్ను పెట్టుకున్నాడు. అయ్యి బాబోయ్ సారీ రా. ఏ ఈయనే మా బావ. బావా ఇతను సూర్యం అని నా జైలు మేట్. సార్ ఆకాశంలో ఆ చందమామ, భూలోకంలో మీరు ఎంత అందంగా ఉన్నారండి. నమస్కారం అండి. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ప్రతి అడ్డమైన వాడికి నేను నమస్కారం పెట్టను, కానీ నేను పెడతాను. నమస్కారం. నమస్కారం పెట్టేచ్చు కదా బావా. నువ్వు నోరుమై. నేను పెట్టను. ఎవడికి పెడితే అడిగి నమస్కారం పెడతారా? పుట్టుకొని బట్టే నమస్కారం. అంటే పుట్టుకుల్లో కూడా తేడాలు ఉంటాయా బావా? తేడాలు ఉండవేంటి? మీరు మేము ఈ తేడా కాదురా. బ్రహ్మముఖంలోంచి బ్రాహ్మణులు, భుజాలోంచి క్షత్రియులు, తొడలోంచి వైశ్యులు, పాదాలోంచి శూద్రులు పుట్టారు. ఈ పుట్టుకల్లో నీ పుట్టుకేది? ఇదేది కాదు. మరి ఎట్టా పుట్టినట్టు? మా అమ్మ నాన్నకి పుట్టినట్టు. రేయ్ మీ స్నేహితుని దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి రోయ్. ఈ చాలా తక్కువ. ముందు చూపిస్తాడు చూడు, తట్టుకోలేవు. పదరా టిఫిన్ చేద్ది గాని. సర్లే ఏం తీసుకుంటావు చెప్పు. ఏముందో చెప్పు. నేను చెప్తాగా. బెత్తడి ఇడ్లీ, బూటి స్పాట్ అంత వడ, ముచ్చటైన చట్నీ, ముద్దొచ్చే సాంబార్. ఏం కావాలి? రే వీడి మాటలేంట్రా తేడాగా ఉన్నాయి. మనిషి కూడా తేడా. రేయ్ నువ్వెల్లో మసాలా దోశ పట్టరా. మసాలా దోశ అనుకు నశాలానికి ఎక్కుద్ది. కుర్రోడు అసలే చాకులాగున్నాడు. అట్ట చూడమాకయ్యా. సూర్యం సూర్యం ఆ రౌడీ వెదలు మీ అమ్మ సమాధాన శ్మశానాన్ని కూల్చేస్తున్నారు. ఆ స్థలాన్ని భూ కబ్జా చేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను వెళ్ళి పోలీసులు తీసుకున్నాను. ఎవడ్రా నువ్వు? కొంచెం అయితే పోయి ఉండేవాడివి. తప్ప అన్నా అన్నా మా అమ్మ సమాధి పోతే నీ బతుకున్నా పోయినట్టు సమానం అన్నా. నీకు కావాలంటే హైదరాబాద్ అంతా ఆక్రమించుకో, వీటిని మాత్రం వదిలే అన్నా. సిటీలో ఆక్రమించుకోవడానికి పొలిటీషియన్స్ మాకేం మిగల్చలేదు. మొత్తం వాళ్లే కబ్జా చేశారు. మా రౌడీలకు మిగిలింది ఈ శ్మశానాలే. ఇక్కడి నుంచి తప్పుకో. శ్మశానాలే అని తేలిగ్గా కొట్టిపారే కన్నా ఇక్కడ మనల్ని కన్నా దేవుళ్ళుంటారు. నీకు ఈ సంగతి తెలుసా అన్నా? నీలాంటోడికి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నేను పరిగెత్తినంత దూరం నేల నాకు కావాలి అన్నాడంట. సరే పరిగెత్తు అన్నాడంట దేవుడు. మధ్యలో ఆగిపోతే మిగతా నేల తనకు దక్కదేమోనని పరిగెత్తి పరిగెత్తి తను అలసిపోయి ఆఖరికి చచ్చిపోయాడు. అప్పుడు తన్ని పూడ్చడానికి అవసరమైంది 6 అడుగుల నేల. అదే అన్నా ఇది. ఏంట్రా నీతి కదా? కథ కదన్నా, నిజం. బిడ్డ పుడితే ఉయ్యాల తోటలో వేస్తారు, మనిషి పోతే మట్లో పూడుస్తారు. సమాధులు మనం కట్టుకున్న జ్ఞాపకాల చెట్లన్నా, వాటిని కూల్చకూడదు. వెళ్ళిపో అన్నా. కూలిస్తే ఏమవుద్దిరా? గోడను కూలిస్తే హద్దు పోతుంది, ఇంటిని కూలిస్తే నీడ పోతుంది, సమాధిని కూలిస్తే ప్రాణం పోతుంది. వెళ్ళన్నా. ఏంట్రా ప్రాణం తీసేంత పోటుగాడివా? ఇంటి కూడు తిన్నవాడు నీట్గా కొడతాడు, జైలు కూడు తిన్నవాడిని కదా నాటుగా కొడతాడు.
గాలందరూ మడతట్టే దిక్కులేసేయండి. రే, నువ్వు ఆగరా. రే, వాళ్ళ జేబులో ఏమైనా ఉంటే తీసుకొచ్చి నా జేబులో తోసి. మరి నాకో ఎవరైనా చేతులు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి నాకు ఏక పని. డ్యూటీలో చేరి 6 నెలలు కాలేదు, అప్పుడు నొక్కుడు కార్యక్రమం మొదలెట్టావు. వెళ్ళి పని చూసుకో. ఎవడ్రా అక్కడ? మరి నా సంభావన గుళ్ళో పెట్టి చెడకోపం జరక ఇక్కడ దొబ్బేద్దామని వచ్చావా? రే సూర్య, అమ్మా మా పోలీసులు చేయలేని పని నువ్వు చేసావురా. అవును బాబు, సందుల్లో పడి మామూలు వసూలు చేయటం, నా హోటల్లో పడి పందుల్లాగా మెక్కటం, సంపూ తింటున్నారు బాబు వీళ్ళు. ఇక నుంచి నీ పుణ్యమాని నా హోటల్ ఈ కాలనీ ప్రశాంతంగా ఉంటుంది. ఒరే సూర్యం, రేపటి నుంచి నీకు ఫుడ్ గిడ్డు అన్ని మా బావ హోటల్లో ఫ్రీ అంటరా. ఏమంటా బావా? ఓకే అంట. ఒరే, నేనెప్పుడన్నాను రా? సూర్యం కొట్టి కొట్టి బాగా అలసిపోయినట్టున్నావు. ఇంటికెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసి సెంటర్కి వచ్చాయి. దా సూర్యం దా. ఏం బాబు, ఫ్రీగా తిందామని వచ్చావా? ఫ్రీగా ఎందుకు తింటాను? డబ్బులు ఇచ్చే తింటాను. ఏ బాబు, ఒరే బుజ్జి, ఒక 50 అప్పు ఇవ్వరా. అబ్బా, బావా, నాకు 50 ఇచ్చి నా జీతంలో కట్ చేసుకో. ఇయ్యే అలా సొత్తవే. ఆ 50 మీ బావకి ఇచ్చి నేను టిఫిన్ తిన్నాక బిల్లు కట్ చేసుకుని బ్యాలెన్స్ నాకు ఇమ్మను. విన్నావు కదా, మళ్ళీ చెప్పట్లేదు అనుకుంటా. ఏం తీసుకుంటావు? ఊరి ఒరే, మా బావగాడు బాగా ఓవర్ చేస్తున్నాడు. అన్న సూప్ చూడవా? ఫుల్గా చూపించానా? సగం సాలాడికి చచ్చిపోతాడు. రే, ఆ టేబుల్ చూసుకొని కొట్టాం. రండి సుబ్బారావు గారు. ఊరి. రండి రావు గారు, రండి. ఇదిగో బిల్లు. సరే నువ్వు వెళ్ళు. ఆ, ఇదిగో ఆడి 2 టీ. ఇదిగో బిల్ 20 అయింది, బ్యాలెన్స్ 30. ఇయ్యే ఇస్తున్నాను ఉండవా. ఇదిగో 30. వస్తారా? నువ్వు తీసుకున్న 50 ఎప్పుడు ఇస్తావా? ఒరే బుజ్జి, నువ్వు ఉండరా, నేను చెప్తా. ఏంటి చెప్పేది? మీరు వాడికి ఎంత ఇచ్చారు? 50. వాడు మీకు ఎంత ఇచ్చాడు? 50. సరిపోయిందిగా. మరి తమరి బిల్లు ఏంటంటే మళ్ళీ చెప్పు. మీరు వాడికి ఎంత ఇచ్చారమ్మా? 50 అమ్మా. వాడు మీకెంత ఇచ్చాడమ్మా? 50 అమ్మా. సరిపోయింది కదమ్మా. మరి తమరి బిల్లు అమ్మా. నేను డబ్బులు ఇవ్వకపోతే ఈ చిల్లర నాకెందుకు ఇచ్చారమ్మా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎలా ఇందులో కనిపించనే ఉందా? ఆ. 20 రూపాయలు టిఫిన్ తిని 30 రూపాయలు అటుకెళ్ళిపోతుంది. బాబు, ఏంటమ్మా? నాకు అర్థమైంది బాబు. బుద్ధి తక్కువై మనం మీకు నమస్కారం పెట్టలేదు, క్షమించండి బాబు. ఇప్పుడు పెడతాను బాబు. నమస్కారం బాబు. ఉదయకాలం బాబు. శుభోదయం బాబు. మధు, నువ్వు ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేకపోయినా మీ నాన్నగారు స్టేటస్ కోసం చదివిస్తున్నారు. ఆయన గౌరవాన్ని నువ్వు కాపాడాలి. నా వెనక నాన్న ఉన్నారని నాకు గుర్తుంది పిన్ని. పిచ్చి పనులు చేసే ధైర్యం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? చూడు, నేను మీ అమ్మనైతే పర్వాలేదమ్మా, సవితి తల్లిని. రేపు నీకేం జరిగినా లోకం నన్నే అంటుంది. నేను నిన్ను పిన్నిలా ఎప్పుడూ చూడలేదు. నీలో నేను అమ్మనే చూసుకుంటున్నాను. ఆయనకు 2వ భార్యనైనందుకు బాధపడుతున్నా, నీకు పిన్నినైనందుకు సంతోషపడుతున్నానమ్మా. నేను బ్రతుకున్నది నీకోసమే తల్లి. ఆయన క్లాస్కి రోజు అటెండ్ అవ్వకపోయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే రోజు చెప్పిందే చెప్తూ ఉంటారు కదా. నో ప్రాబ్లం. మధు, నీకెన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని? ఇది వెంటపడ్డం కాదు, మధురత్ అంటే ఇష్టపడ్డం. అదే చెప్తున్నాను. మా డాడీ పేరు నువ్వు వినే ఉంటావు. చాలా ప్రమాదం. ఆగు మధు, మధు, నేను చెప్పేది విను మధు, నేను చెప్పేది విను. నీకోసం